ఇతర కరెంట్ అఫైర్స్ 1. ఒక విశేషమైన పురావస్తు ఆవిష్కరణలో దక్షిణ గోవాలోని కాకోడాలోని మహాదేవ ఆలయంలో 10వ శతాబ్దపు AD నాటి శాసనం కనుగొనబడింది. కన్నడ మరియు సంస్కృతం రెండింటిలో వ్రాయబడిన శాసనం కదంబ కాలంలోని ఒక చారిత్రక ఘట్టాన్ని వెలుగులోకి తెస్తుంది. ఈ ప్రాంతం యొక్క గతానికి సంబంధించిన విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఉడిపి జిల్లాలోని ముల్కి సుందర్ రామ్ శెట్టి కళాశాలలో ప్రాచీన చరిత్ర మరియు పురావస్తు శాస్త్రంలో నైపుణ్యం కలిగిన రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ టి మురుగేసి ఈ శాసనాన్ని నిశితంగా అధ్యయనం చేశారు. 2. కిర్గిజ్స్థాన్ మధ్య ఆసియా నడిబొడ్డున ఉన్న దేశం. మంచు చిరుతపులిని తన జాతీయ చిహ్నంగా అధికారికంగా ప్రకటించింది. ఇది పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల గాఢమైన నిబద్ధతను సూచిస్తుంది. అధ్యక్షుడు సదిర్ జాపరోవ్ సంతకం చేసిన డిక్రీ ద్వారా మంచు చిరుతపులి పాత్రను సహజ సంపద మరియు సాంస్కృతిక శ్రేయస్సు యొక్క చిహ్నంగా మాత్రమే కాకుండా ప్రపంచ భూభాగంలో గణనీయమైన భాగాన్ని కవర్ చేసే పర్వత పర్యావరణ వ్యవస్థల స్థిరత్వం మరియు ఆరోగ్యానికి కీలక సూచికగా కూడా నొక్కి చెప్పారు. 3. విశేషమైన విజయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ తలసరి ఆదాయం 14% పైగా పెరిగి ₹4,44,768కి చేరుకుంది. ఢిల్లీ ప్రభుత్వంలోని ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన తాజా స్టాటిస్టికల్ హ్యాండ్బుక్ -2023 రాజధాని యొక్క అత్యుత్తమ సామాజిక ఆర్థిక పురోగతిని హైలైట్ చేస్తుంది. 4. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ గోవా 2024 వికలాంగుల కోసం భారతదేశం యొక్క ప్రారంభ సమ్మిళిత పండుగ ఈ రోజు ప్రారంభమైంది మరియు జనవరి 13 వరకు ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. గోవా ప్రభుత్వంలోని వికలాంగుల రాష్ట్ర కమిషనర్ కార్యాలయం మరియు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించబడిన ఈ ఉత్సవం అద్భుతమైన ప్రదర్శనలో ఏకత్వం మరియు భిన్నత్వాన్ని ప్రదర్శిస్తుంది. 5. నవంబర్ 24, 2023న దుబాయ్లో జరిగిన కన్సర్ట్ ఫర్ క్లైమేట్ లో తన ప్రదర్శనలో కేరళ టీనేజర్ సుచేత సతీష్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను నెలకొల్పడం ద్వారా విశేషమైన ఘనతను సాధించింది. అద్భుతమైన 140 భాషలలో పాడి ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది మరియు ఆమె సంగీత నైపుణ్యానికి విస్తృతమైన ప్రశంసలు అందుకుంది. 6. గంగా సాగర్ మేళా భారతదేశం యొక్క శక్తివంతమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వస్త్రాలకు నిదర్శనంగా నిలుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీప్లో ఏటా నిర్వహించబడే ఈ అద్భుతమైన ఉత్సవం దేశంలోనే 2వ అత్యంత ప్రజాదరణ పొందిన మేళాగా గుర్తింపు పొందింది. ఇది గౌరవనీయమైన కుంభమేళాను మాత్రమే అధిగమించింది. ఈ పండుగ ఆచారాలలో పాల్గొనడానికి, ఆధ్యాత్మిక శుద్ధి కోసం మరియు అపారమైన ఉత్సాహంతో జరుపుకోవడానికి సమ్మిళితమయ్యే భక్తుల భారీ ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది. 7. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ V.K. సక్సేనా యమునా నది యొక్క సుందరమైన ఒడ్డున సరాయ్ కాలే ఖాన్ వద్ద ఉన్న నగరం యొక్క మొట్టమొదటి వెదురు థీమ్ పార్క్ అయిన బాన్సేరాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పతంగ్ ఉత్సవ్ ను ప్రారంభించారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించే 2 రోజుల ఉత్సవంలో రాజస్థాన్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, లక్షద్వీప్ మరియు గుజరాత్లతో సహా వివిధ రాష్ట్రాల నుండి 30 మందికి పైగా ప్రొఫెషనల్ కిటిస్లు తమ కళాత్మక నైపుణ్యాన్ని ఆకాశంలో ప్రదర్శిస్తారు. 8. జనవరి 22న రామమందిరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు అయోధ్య నగరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున ఒక అద్భుతమైన వేడుక ఆవిష్కృతం కానుంది. విశేషమైన ప్రదర్శనలో ప్రపంచంలోని అతిపెద్ద దీపం ఆకట్టుకునే 300 అడుగుల వద్ద నిలబడి
సాయంత్రం తెల్లవారుజాము 5 గంటలకు నగరాన్ని ప్రకాశిస్తుంది. శుక్రవారం ఉత్సవాలకు మిరుమిట్లు గొలిపే స్పర్శను జోడిస్తుంది. 9. అయోధ్యలోని రామమందిరం దాని ప్రాణ ప్రతిష్ఠ పవిత్ర వేడుకకు సిద్ధమవుతున్నందున దానికి 2 ప్రత్యేకమైన సమర్పణలు అందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద తాళం, 400 కిలోల బరువు మరియు భారీ 1265 కిలోల లడ్డూ ప్రసాదం. 10. హెరిటేజ్ విలేజ్ స్జాంగ్కుంగ్ బర్సూలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే పురిగ్ యొక్క శక్తివంతమైన మమని జాతి ఆహార ఉత్సవం పాక వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వం మరియు సమాజ ఐక్యత యొక్క విజయోత్సవ వేడుకగా నిలుస్తుంది. హిమాలయన్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ న్యార్పా కమిటీ స్జాంగ్కుంగ్ సహకారంతో నిర్వహించబడుతున్న ఈ వార్షిక పండుగ లడఖ్ ప్రాంతంలోని గొప్ప సంప్రదాయాలను పరిరక్షించడంలో మరియు పునరుద్ధరించడంలో మూలస్తంభంగా మారింది. 11. గుజరాత్లోని కచ్లోని శుష్క ప్రాంతం నుండి వచ్చిన దేశీయ ఖర్జూర రకం కచ్చి ఖరెక్కి ఇటీవలే ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక గి ట్యాగ్ లభించింది. గిర్ కేసర్ మామిడి తర్వాత గుజరాత్ నుండి వచ్చిన 2వ పండుగ కచ్చి ఖరెక్ను ఈ ఘనత గుర్తించింది. 12. డూమ్సడే క్లాక్ బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ ద్వారా స్థాపించబడింది. ఇది మానవాళి యొక్క సామీప్యత ప్రపంచ విపత్తులకు, ప్రధానంగా మానవ నిర్మిత సాంకేతికతలు మరియు పర్యావరణ సవాళ్ల వల్ల ఏర్పడే రూపకం. ఇటీవల ఈ సింబాలిక్ గడియారం అర్ధరాత్రికి దగ్గరగా ఉన్న దాని భయంకరమైన సెట్టింగ్ కారణంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. 13. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత పార్లమెంటరీ వార్షికోత్సవాలలో ఒక అసమానమైన ఘనత. వరుసగా 6వ బడ్జెట్, వరుసగా 5 వార్షిక బడ్జెట్లు మరియు ఒక మధ్యంతర బడ్జెట్ సమర్పించడానికి సన్నద్ధమవుతున్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో తన పేరును చిరస్థాయిగా నిలిపారు. ఆమె ఆర్థిక సారథ్యం యొక్క వారసత్వంపై ఆధారపడి సీతారామన్ పదవీకాలం మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పదవీకాలంతో ప్రతిధ్వనిస్తుంది. అతను గతంలో 1959 నుండి 1964 సమయంలో ఆర్థిక శాఖను కలిగి ఉన్నాడు. 14. సుస్థిరత వైపు స్మారక పురోగతిలో సముద్ర టైటాన్ మార్స్క్ తన తాజా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అనే మార్స్క్ గ్రీన్ హైడ్రోజన్ నుండి తీసుకోబడిన గ్రీన్ మిథనాల్తో నడిచే విప్లవాత్మక కంటైనర్ నౌక. 15. లాలా లజపత్ రాయ్ 159వ జయంతి సందర్భంగా జనవరి 28, 2024 భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు మరియు రచయితలలో ఒకరి జీవితం మరియు సహకారాన్ని మేము స్మరించుకుంటాము. పంజాబ్ కేసరి అని పిలవబడే లాలా లజపత్ రాయ్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటం మరియు దాని సామాజిక, రాజకీయ దృశ్యంపై చెరగని ముద్ర వేశారు. 16. జనవరి 28న మేము భారత సైన్యం యొక్క ప్రారంభ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కోదండరాం ఎం కరియప్ప జయంతిని జరుపుకుంటాము. జాతీయ హీరోగా గుర్తింపు పొందిన కరియప్ప భారత సైన్యాన్ని వలసరాజ్యాల నుండి స్వతంత్ర భారతదేశం వరకు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 17. 2024 నుండి 25 చక్రం కోసం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి భారతదేశం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లను నామినేట్ చేసింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ఈ ముఖ్యమైన చర్య మరాఠా పాలకులు ఊహించిన అసాధారణమైన కోట మరియు సైనిక వ్యవస్థలను హైలైట్ చేస్తుంది. 18.
స్కాట్లాండ్కు చెందిన 2 ఏళ్ల కార్టర్ డల్లాస్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న అతి పిన్న వయస్కుడైన వ్యక్తిగా పర్వతారోహణ చరిత్రలో తన పేరును పొందుపరిచాడు. అతని తల్లిదండ్రులు రాస్ మరియు జేడ్లతో కలిసి కార్టర్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఒక అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించాడు.